రైతులకు సంబంధించి ఏమైనా న్యూస్ వస్తలేదని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఈ ఇంద్రబాయి రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యాసంగి నిధులకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పుడు వచ్చేది చూసుకున్నట్టయితే సీజన్ అనేది అయితే రావడం అయితే జరిగింది. అసలు ప్రభుత్వం అనేది మరి రైతులను ఏమైనా ఇట్లా మరి ఏమైనా మేలు చేసే ఏమైనా కార్యక్రమం అనేది ముందటేసుకున్నదా, లేకపోతే ఉత్త చేతులతోనే మళ్ళా గిట్లనే ఖాళీగా ఉండనున్నాయి ఆ ఖాతాలలో చూసుకున్నట్టయితే. అరే డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ అనేది అయితే రావడమే జరిగిందన్నమాట. ఒకసారి అయితే మనం చూసుకున్నట్టయితే మొన్న కేబినెట్లో ప్రతి కేబినెట్లో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏవైతే విశేషాలు ఉన్నాయో ఈ యొక్క ఖచ్చితంగా వచ్చేసి కూడా మనకు నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు, ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే స్కీముకు సంబంధించి కూడా మనకు అంటే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలుసు. ఎకరాకు 6,000 రూపాయలు ఎంతో ఇస్తుర్రు. అంటే వీళ్ళు ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మనకు ఎన్నికలనేమో 7,500 రూపాయలని అయితే చెప్పారు అనమాట. కానీ మనకు అమలు చేసేదేమో 6,000 రూపాయలు అనమాట ఎకరాకు. సో ఇట్లున్నదన్నమాట పరిస్థితి. సో ఇవన్నీ పక్కకు పెడదాం, ఇవన్నీ అక్కర్రాని ముచ్చట్లు అన్నమాట. ఎందుకు అంటే మనం మాట్లాడినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ప్రయోజనం అనేది చూసుకున్నట్టయితే అంతంత మాత్రమే కనబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం చేయబట్టి కొన్ని అంటే కొంతమంది వరకు అయితే తెలుసుకొని ఖచ్చితంగా వారు కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఓకే, యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే కేబినెట్లో ఈ నెల 25న కేబినెట్ అయితే ఉందన్నమాట. మంచిగా నొర్రి ఈ నెల 25న కేబినెట్ అయితే ఉంది. ఆ కేబినెట్లో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అయితే ప్రెజర్ పడ్డట్టు అయితే తెలుస్తుంది. ఏ ఒక్క ఛానళ్లలో చూడరి ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే అంతటా మొత్తం రైతు భరోసా డబ్బులకు సంబంధించి చర్చించుకోవడం అయితే జరుగుతుంది అనమాట, మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. గుంపు మేస్త్రి పాలన వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే రైతులు చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉన్నారన్నమాట. ఈ యొక్క రైతు భరోసా యాసంగి నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మళ్ళొచ్చే ఇప్పుడు వస్తుందన్నమాట. మరి డిసెంబర్లో ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ డిసెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే బీసీలకు 42% వచ్చేసి రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. ఏమయ్యా ఈ యొక్క రిజర్వేషన్ కల్పించిన తర్వాత మరి రైతు భరోసా ఎత్తవయ్యా అంటే మేము రైతు భరోసా వేయం, మేము ఇప్పుడు రైతులకు రైతు భరోసా వేసే కార్యక్రమం అనేది ఇంకా మేము పెట్టుకోలేం, ఇంకా ముందున్నదన్నమాట. ఇంకెప్పుడు ముందున్నదంటే మేము ఫిబ్రవరిలో మార్చిలో ఎత్తాం, ఏప్రిల్లో ఎత్తాం. ఎప్పుడు ఎత్తాం చెప్పన్నా, ఇక నాట్లు ఎత్తారు. నాట్లు వేసిన తర్వాత మనం చూసుకున్నట్టయితే రైతులు అక్కడనే ఇక్కడ మళ్ళీ ఇంత అప్పు చేసి ఇంత మందో మాటో ఏమో తెచ్చుకొని ఇంత పొలానికి అయితే చల్లుకుంటారు అన్నమాట. యూరియా కానివ్వచ్చు, డిఏపి కానివ్వచ్చు, ఇవన్నీ చల్లుకుంటాం. ఇవన్నీ చల్లుకున్న వాళ్ళే మొత్తం చూసుకున్నట్టయితే ఇవంతా అయిపోయిన వాళ్ళే మళ్ళా పంట కోత చేతికి వచ్చేలోపు మేము 2 ఎకరాలు 4 ఎకరాలు ఎత్తాం. 10 ఎకరాలు కటా పెడతాం, 10 ఎకరాలు వేయం. కాకపోతే ఇక గిట్ల ఉన్నదన్నమాట. ఇక గిట్లనే మాట్లాడుకుంటారు చేన్ల రైతు వాళ్ళు అందరు కూడా. అంటే ఇట్లా అనుకుంటారు, ఇది మనం చెప్తున్న మాట కాదన్నమాట. అంటే రైతు వాళ్ళను చూసుకున్నట్టు మరి ప్రభుత్వం అనేది యాసంగి నిధులకు సంబంధించి కూడా ఈ యొక్క నవంబర్ నెలాఖరులోగా నుంచి నవంబర్ చివరి తేదీలలో ఈ యొక్క ప్రారంభించితే ఈ యొక్క డిసెంబర్ ఎన్నికలు వచ్చేలోగా ఎన్నికలు అనేవి రాకముందుగా మనకు త్వరగా అమలు చేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ ఎన్నికలు పెట్టుకుంటే మళ్ళా ఆ ప్రచారం ఈ ప్రచారం అంటే ఆ సాటింపే ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆ సాటింపులో దిగినామంటే మళ్ళీ ఇవన్నీ గయ్యేరన్నమాట. మీకు అందరికీ తెలుసు ఈ మళ్ళీ ఈ ఎలక్షన్స్ అనేవి మళ్ళీ ఎప్పుడైపోతే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వచ్చే జనవరిలో ఇస్తారా, జనవరిలో వేయరు, జనవరిలో అంటారు కానీ జనవరిలో వేయరు అనమాట. మరి ఫిబ్రవరిలో ఇస్తారా అంటే ఫిబ్రవరిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఏమో ఫిబ్రవరిలో కూడా మేము నమ్మకం లేదు దొర, నమ్మకం అయితే మాకు లేదు మొత్తానికి. మార్చిలో అయితే కొంత ఇంత నమ్మకం ఉన్నది. ఎట్లా చెప్తానంటే మనకు యాసంగి అనేది చూసుకున్నట్టయితే 6 నెలల కింద పోయిన యాసంగి ఏదైతే ఉందో ఆ యొక్క యాసంగి నిధులకు సంబంధించి కూడా గిట్లని చేసారు అనమాట. ఇంద్రబాయి మరి గిట్ట ఎత్తారు. మరి డబ్బులకు సంబంధించి కూడా మేము 10 ఎకరాల వరకు ఎత్తాం. 10 ఎకరాల వరకు వేయం, మేము 4 ఎకరాలు 2 ఎకరాల వరకే ఎత్తాం. ఆడికే ఎత్తాం. ఆడికి తర్వాత మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో సీజన్ వస్తుంది కదా, మళ్ళీ అందులో పట్టుకుపోయి నిధులు కలుపుతాం. ఇక గిట్ల ఉంటుంది అన్నమాట పరిస్థితి. రైతు సోదరులారా, ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తానన్నమాట రైతు భరోసా నిధులకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన వెంటనే. సో ఓకే.